పార్టీలకు అతీతంగా గ్రామాన్ని, మండలాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్త, మంగళ్లపల్లె గ్రామాలలో కృతజ్ఞతా సభలో ఆయన ఆదివారం రోజున పాల్గొన్నారు. గ్రామస్తులు డప్పు చప్పుళ్లతో, మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు 16,000 కోట్ల నిల్వ, 68,000 కోట్ల అప్పులిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చూస్తే 6,71,000 కోట్ల అప్పులు కూర్చుందన్నారు. 1,000 కోట్లతో కాళేశ్వరం కడితే కుంగిపోయిందని అన్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఎలక్షన్ అయిపోయాక గ్రామస్తుల కోరిక మేరకు రోడ్డు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. ఇక గ్రామస్తులు పాఠశాలలో బోర్ మోటార్ కావాలని కోరగా మంజూరు చేస్తామన్నారు. శివాలయం కడతామని గ్రామస్తులు చెప్పగా నిధులు మంజూరు చేపిస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేస్తుందని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందన్నారు. మంచి పనులు చేసేవారికి మద్దతుగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా మద్దతుగా ఉండాలని అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ బాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కచ్చకాయల ఎల్లయ్య, గ్రామ అధ్యక్షులు బాదినేని బాలరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఆలోచన చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. 100 రోజులు పూర్తయిన సందర్భంలో ఎన్నికలు వచ్చినప్పుడే మాకు నిధులు మంజూరు అని చెప్పారు మా రోడ్డు, కానీ మా రోడ్డు పూర్తి కావడం లేదని, ప్రస్తుతానికైతే మంజూరు లేదు ఆ రోడ్డు అని చెప్పింది. సరే, ఇంక ఇతర పనులు కూడా కావాలని చెప్పి అంటున్నారు. ఇప్పుడే మరో మిత్రులు మాట్లాడి మీరు 5 లక్షలు ఇచ్చారు, సీసీ రోడ్డు 3 రోజుల్లో మొదలు పెడతామంటున్నారు. స్కూల్లో మాకు బోర్వెల్ కావాలని చెప్పి అడుగుతున్నారు. నేను ఒకటి మీ ద్వారా అడగదలుచుకున్న ఆ ప్రభుత్వాలను కానీ ఆ పార్టీని కానీ, తెలంగాణ శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చిన రోజు 16,000 కోట్ల నిల్వ, 67,000 కోట్ల అప్పుతో మనం తెలంగాణ తెచ్చుకున్నాం. 16,000 కోట్ల నిల్వ డబ్బుతో 68,000 కోట్ల అప్పుతో మనం విడిపోయినాం. 70,000 కోట్ల అప్పు అనుకుందాం. తీరా మీరు తాళం చేతి ప్రభుత్వానికి ఇచ్చినాక రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తే 6,71,000 కోట్ల అప్పై కూర్చున్న తల్లి తెలంగాణ అంటుంది. 6,71,000 కోట్లు. కాళేశ్వరం ఏమైందమ్మా? కాళేశ్వరం 1,00,000 కోట్లతో మేము కట్టినాం. అద్భుతమైన ప్రాజెక్టు. హరీష్ రావు అన్నాడు మా మామనే అద్భుతమైన ఇంజనీర్ అన్నాడు. కేటీఆర్ ఏమన్నాడు? మా నాన్న అద్భుతమైన ఇంజనీర్. కళలు నదిలోకి నడక నేర్పినటువంటి పరిస్థితి అనుకున్నారు. ఏమైంది తల్లి అంటున్నా? కాళేశ్వరం ఈ రోజు మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఆ సమయంలో రాత్రే 10 టీఎంసీల నీళ్లు సముద్రం పాలు చేశారు. మీకు మాటిస్తున్నా, ఈరోజు నిన్ననే ఎన్నికలు కూడా వచ్చింది, వెంటనే వచ్చి వేయడానికి ఇబ్బంది. కానీ మీకు ఎట్లాగో స్కూల్ ఎప్పుడు సార్ అయితే జూన్లో అంటే జూన్ వరకు ఎలక్షన్ అయిపోతాయి. మీకు ఈ రోజు మాటిస్తున్నా, స్కూల్లో బోర్వెల్ మోటార్ కావాలంటూ మంజూరు చేస్తానని చెప్పని మాటిస్తున్నా, ఇబ్బంది లేదు. అదేవిధంగా మీకు ₹1,00,00,000 రోడ్డు అవుతుందో, ఈరోజు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మీతో మాట్లాడుతూ నేను ఇంజనీర్ కూడా చెప్పిన లేఖ రాయమని, జూన్ తర్వాత అది కూడా తప్పనిసరిగా మంజూరు చేసుకొని రోడ్డు కూడా వేయించే బాధ్యత జూన్ తర్వాత మీకు మంజూరు వస్తుంది. మళ్ళీ మనకు 3-4 మాసాలు కూడా రోడ్డు పూర్తి చేసుకునే కార్యక్రమాన్ని కూడా తప్పనిసరిగా నేను తీసుకుంటాను. బాగా ఈ సందర్భం చెప్తా ఉన్నా. దేవుడు మండిస్తే ఈ మధ్యన సంక్షేమ పనులు కానీ ఎన్నికల కోడ్ మీకు తెలుసు కదమ్మా, ఎన్నికలు జరిగినప్పుడు ఏ పనులు కావు. అదేవిధంగా ఈ గ్రామంలో శివాలయం నిర్మాణం చేసుకున్నట్టు మంచిది. ఆ పరమేశ్వర దేవాలయం కొరకు 20% మీరు కడితే 10 లక్షలు అనుకోండి, 2 లక్షలు మీరు చెల్లిస్తే 8 లక్షలు మంజూరు చేయించే బాధ్యత నాది. సీసీ రోడ్ అనుకుంటున్నాం, అది బహుశా ఇక్కడ కాబట్టి 5 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలి. బాధ ఏం లేదు. జూన్ తర్వాత మిగతా కూడా ఇస్తే ఇంకా 5 లక్షలు ఇస్తే సీసీ రోడ్ పోసుకుంటా పోండి, ఇబ్బంది లేదు. దానికోసం కూడా నిధులు మంజూరు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. 3,500 మంది శాంక్షన్ ఎక్కడ కూడా పేదలకు ఇబ్బంది కాకుండా ఉండాలని చూపించే కార్యక్రమం.
ఆపద ఉన్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. నాకు చెప్తూ మంగళపల్లి గ్రామ ప్రజలు కొంచెం విమరాజ్ చేసి ఈ రోజు నుంచి అన్నా మంగళపల్లి గ్రామంలో ఒక చైతన్యం వచ్చి ఓ మార్పు చెంది పేద ప్రజల కోసం పోరాటం చేసి అధికారులకు వచ్చిన తర్వాత పేద ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతుగా ఉండండి. అంటే మంచి పనులు చేసిన వారికి మద్దతు ఇవ్వాలి. మీరు గ్రామాల్లో ఒక్కరిద్దరి మీద కోపంతో ప్రభుత్వం దూరం కాకుండా చెప్తున్నాను. తీసుకుంటానమాట చెప్తూ ఈ గ్రామంలో ప్రధాన సమస్య మీకు రోడ్డు చేపించే బాధ్యత నేను తీసుకుంటా. డబ్బులు పక్కకు పెడదాం. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ గ్రామాన్ని, మండలాన్ని, నియోజకవర్గం అభివృద్ధి తీసుకోవడం ధ్యేయంగా నేను పనిచేస్తానమాట మంగళపల్లి గ్రామంలో ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. మంగళపల్లి ఆశీర్వాదం మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇస్తారని చెప్పని ఆశిస్తున్నా, ఆలోచిస్తున్నా. కలిసి నడుద్దాం. ఈ మంగళపల్లి గ్రామాల్లో మెయిన్ తర్వాత మంచిగా ఆలోచన చేయండి. నాపై నమ్మకంతో నడవండి. నాపై నమ్మకంతో నాతో నడవండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి. రాబోయే ఎన్నికల్లో మీ పూర్తి మద్దతును ఆ డబ్బాల ద్వారా చూపించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ కూడా చెప్పండి, చేసి పెడతా. అందరికీ నమస్కారాలు పేరు పేరు.